మీరు యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ కోసం టైపోర్డ్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను చేసినటువంటి మిస్టేక్ మీరు చేయకూడదనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? నేను 7 ఫీట్స్ ఉంటుంది అనుకున్నాను టైపోర్డ్, కానీ అది చివరికి వచ్చేసరికి 4 ఫీట్స్ మాత్రమే ఉంది. అసలు నేను ఏం మిస్టేక్ చేశాను అనే విషయం మీకు పూర్తిగా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అనమాట. అలాంటి మిస్టేక్ మీరు కూడా చేయకూడదనేసి ఈ వీడియో చేయటం. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎస్కే గ్యాడ్జెట్స్. నేను ఆన్లైన్లో బ్రౌజ్ చేస్తూ ఒక టైపోర్డ్ని సెలెక్ట్ చేశాను అనమాట. అది 7 ఫీట్స్ ఉంటుంది అనుకొని ఆర్డర్ చేశాను. చివరికి చేతికి వచ్చేసరికి అది 4 ఫీట్స్ మాత్రమే ఉంది. ఆన్లైన్లో ఫోటో చూసి టైపోర్డ్ చాలా పెద్దగా కనిపించింది. అది చివరికి దాన్ని బుక్ చేసి అది ఇంటికి వచ్చి చూసేసరికి అది 4 ఫీట్స్ మాత్రమే ఉంది. అసలు నేను చేసినటువంటి మిస్టేక్ ఏందనేసి మీకు క్లియర్గా ఇప్పుడు చెప్తాను అనమాట. చేసిన మిస్టేక్ ఏంటంటే యాక్చువల్ స్టాండ్ హైట్ మళ్ళీ మ్యాక్సిమం ఎక్స్టెండెడ్ హైట్ వీటి మధ్య ఉన్నటువంటి తేడా వాటి గురించి తెలుసుకోకుండా రివ్యూ కూడా చూడకుండా ఆన్లైన్లో అలాగే బుక్ చేశాను. పైగా చీప్ ప్రైస్కి వస్తుంది కదా అనేసి. అదే నేను చేసినటువంటి మిస్టేక్. ఓకేనా? నేను కస్టమర్ ఫొటోస్ చూడలేదు, దాని యొక్క రివ్యూ చూడలేదు. అవి రెండింటిని చూసిన తర్వాతనే మీరు కొనాలనుకుంటే అలాగా వాటి రెండింటిని క్లియర్గా చూసుకొని మీరు కొనండి. సరేనా? నేను అలా చేయకుండా వాటిని చూసుకోకుండా కొన్నాను. అదే అనమాట మిస్టేక్ జరిగిపోయింది. నేను 7 ఫీట్స్ ఉంటుంది అనుకున్నా 4 ఫీట్సే ఉంది. అది అలాంటి మిస్టేక్ మీరు చేయకూడదు అనేసి నేను మీకు చెప్తుంది. డెలివరీ చేసిన తర్వాత నేను దాని బాక్స్ చూస్తే చిన్నగా ఉంది. దాని యొక్క మ్యాక్సిమం ఎక్స్టెండెడ్ హైట్ వచ్చి 4 ఫీట్స్ మాత్రమే ఉందన్నమాట. నేను ఏమనుకున్నాను 7 ఫీట్స్ ఉంటుంది అనేసి అనుకొని దాన్ని బై చేశాను. అది అలా చూసుకోకుండా చేయడం వల్లే అనమాట ఇలాంటి మిస్టేక్ జరిగింది. ఓకేనా? మీరు చేయవలసింది దాని యొక్క టోటల్ హైట్ ఎంత, దాని లెగ్స్ హైట్ ఎంత, దాని యొక్క ఫోన్ హోల్డర్ ఎలా ఉంది అనే విషయాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మీరు దాన్ని బై చేయాలి. ఓకేనా? ఆ మిస్టేక్ ఎందుకు చేశానంటే అందులో ఉన్నటువంటి ఫోటోలు జూమ్ చేసి బాగా పెద్దవిగా చూపిస్తున్నారు. ఆ విషయం నాకు లేట్గా తెలిసిందనమాట. ఎందుకంటే అవి పెద్దగా ఉండడం వల్ల అది 7 ఫీట్స్ ఉంటుంది అనుకునేసి బుక్ చేసేసాను. అది అసలు 1500 రూపాయల లోపల మనకి మంచి టైపోర్డ్ దొరుకుతుంది అనమాట. 1500 రూపీస్ లోపల. అది 7 ఫీట్స్ హైట్ ఉంటుంది. మన అన్ని వీడియోలు తీసుకోవడానికి అది బాగా ఉపయోగపడుతుంది. మీరు తీసుకునేటప్పుడు నేను చేసినటువంటి మిస్టేక్ మీరు చేయకుండా ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంతకీ ఆ టైపోర్డ్ ఎలా ఉంది ఏమనే విషయం ఇప్పుడు దాని యొక్క అన్బాక్సింగ్ చూద్దాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పినటువంటి టైపోర్డ్ ఇదే. చూడండి, ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. దీన్ని సరే కదా ఏమనుందో ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దామా. దీని వాళ్ళే ఓపెన్ చేసి చూసి ఇచ్చారు నాకు. సరే కదా, ఇదే దీని టైపోర్డ్, నేను చెప్పినటువంటి టైపోర్డ్. ఇది వచ్చి మొబైల్ ఫోన్తో వీడియో షూట్ చేయడం కోసం వాడుకోవచ్చు. దీన్ని ఇక్కడ బిగించుకొని ఇలా సెట్ చేసుకుని వాడుకోవచ్చును. అసలు ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది 4 ఫీట్స్ మాత్రమే ఉంది. కావాలంటే మీకు చూపిస్తాను. చూడండి, చూస్తున్నారు కదా, ఇదే అనమాట దీని యొక్క ఇది మనకి 4 ఫీట్స్ వరకు ఉంది. దీన్ని మనం ఇంకా తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు అనమాట. ఎలాగంటే ఇలాగని ఈ క్లిప్స్ వేసామంటే మనకి ఎంత హైట్కి కావాలో అంత హైట్కి మనం దీన్ని పెట్టుకోవచ్చును. మనం వీడియో షూట్ చేసేటప్పుడు మనకి ఎంత కావాలనుకుంటే అంత హైట్కి మనం తీసే వీడియోని బట్టి ఉంటుంది అనమాట. అది ఎంత చేయాలి, ఎంత తగ్గించుకోవాలి, ఎంత పెట్టుకోవాలి అనేటటువంటిది. ఇక ఇది మనం మొబైల్ పెట్టి వీడియో షూట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఇలాగా ఇదే టైపోర్డ్. ఇది అల్యూమినియంతో చేసినట్టుగా ఉంది చూస్తామంటే, కానీ బాగానే ఉంది. కానీ ఎందుకు పనికొస్తుంది అనే విషయం ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనేసి మీకు నీట్గా ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూస్తూనే ఉండండి. 4 ఫీట్స్ ఉంది కాబట్టి దీని యొక్క ప్రైస్ వచ్చి 900 రూపీస్ లోపల ఉంటుంది. నేను తీసింది కూడా 900 రూపీసే అనమాట. ఓకేనా? ఒకవేళ మీకు ఇంకా బాగుండేటటువంటిది, ఇంకా బాగా హైట్ ఉండేటివి కావాలంటే
7 ఫీట్స్ ఉండేవి అయితే 1500 నుంచి 2000 రూపాయల లోపల ఉంటుందన్నమాట. మీకు అలాంటి 7 హైట్ ఉండేది ఖచ్చితంగా కావాలనుకుంటే ఆ యొక్క ప్రైస్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. అప్పుడు మీకు అనుకున్నట్టుగా టైపోడ్ అనేది వస్తుంది, పైగా క్వాలిటీతో కూడా ఉంటుంది. ఆ విషయాలు మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసే ముందే నీట్గా వాటిని చూసి క్లియర్గా అన్నీ తెలుసుకున్న తర్వాతే పర్చేజ్ చేయండి. నాలాగా పర్చేజ్ చేయొద్దండి ఏమీ చూసుకోకుండా. నేను చేసినటువంటి మిస్టేక్ మీరు చేయకూడదనేసి ఈ వీడియో చేయటం, ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలాగో కొనేసాం కదా, ఇంతకీ ఇది ఎందుకు పనికొస్తుంది అనే విషయం ఏమిటంటే టేబుల్ షాట్స్ అన్నమాట. ఇలాంటి టేబుల్ మీద మనం ప్రోడక్ట్ పెట్టి క్లీన్గా షూట్ చేసి వీడియో అప్లోడ్ చేయడం కోసం ఇది పనికొస్తుంది, ఓకేనా? అంతేకాకుండా అన్బాక్సింగ్ వీడియోలు చేయడం కోసం, షార్ట్ వీడియోలు చేయడం కోసం, ఇలాంటి వాటి కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. 7 ఫీట్స్ దానికంటే కూడా ఇది షార్ట్ వీడియోలు చేయడం కోసం, అన్బాక్సింగ్ వీడియోలు చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది. క్లోజప్ షాట్స్ తీయడం కోసము ఇది ఉపయోగపడుతుంది. టేబుల్ అలాంగ్ వీడియోస్కి ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. ఇది హైట్ ఒకటిదా ప్రాబ్లంగా ఉంది, మిగిలిన అన్నీ నాకు బాగా నచ్చినాయి అనమాట. ఇందులో ఆ హైట్ ఒకటి ఉంటే ఇది నాకు బాగుండి ఉంటుంది, కానీ ఇప్పటికీ దీన్ని వాడుకోక తప్పదు. కాబట్టి మీరు కూడా కొనేటప్పుడు ఆన్లైన్లో మీరు బాగా అన్ని రకాలుగా వాటన్నిటిని చూసి మీరు కొనండి, ఓకేనా? మొత్తం మీద 7 ఫీట్స్ అనుకుని కొనేసాను, ఇక దీన్ని ఎలాగో నేనే వాడుకుంటాను అనమాట. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదనేసి ఈ యొక్క పూర్తి వీడియోని మీకు క్లియర్గా చేసి చూపించాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్గా అనిపిస్తుంది, ఓకేనా?